పాము పుట్టలో ఉన్నంత సేపు దేవతగా పూజిస్తారు. వన్స్ అదే పాము బయటకొచ్చిందనుకో భయంతో పరిగెత్తేస్తారు. సేమ్ అంతే. నీ మనసులో నీ కష్టాలు, బాధలు, ఏడుపులు అన్నీ నీ మనసులో ఉన్నంత వరకే నీకు వాల్యూ. నా మనసు తెరిచిన పుస్తకం, నేను అన్నీ అందరితో షేర్ చేసుకుంటా, అందరికీ చెప్పుకుంటా అని ఎవరికైనా చెప్పావో అయిపోయి. చదివేసిన పుస్తకాన్ని మూలన పడేసినట్టు నిన్ను కూడా తీసుకెళ్ళి మూలన పడేస్తారు. సో, ఎవరికీ ఏమి షేర్ చేసుకోవద్దని చెప్పను. బట్ అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే నీ పర్సనల్ లైఫ్‌ని అనేది నీకు మాత్రమే ఉండాలి. సో, నువ్వు ఇంకొకరి హ్యాపీనెస్‌కి రీజన్ అవ్వచ్చు. అది తప్పు లేదు. బట్ ఇంకొకరిని నీ హ్యాపీనెస్‌కి రీజన్ అని అనుకోకు. ఎందుకంటే ఎవరినైతే నువ్వు వాళ్ళ ప్రెజెన్స్‌లో హ్యాపీగా ఉంటా అని అనుకుంటావో వాళ్ళ వల్ల ఎక్కువగా బాధపడతావు. ఇదైతే నేను నా లైఫ్‌లో పర్సనల్‌గా అనుభవించి నిజంగా తెలుసుకున్న విషయం అనమాట. దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, గైస్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఏసి, కామెంట్ చేసి నా అభిప్రాయాలు మీకెలా నచ్చుతున్నాయో మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చిందనే అనుకుంటున్నాను. సో, వెళ్తూ ఊరికే ఎళ్ళకుండా ఒక లైక్ ఏసి ఎళ్ళండి. మా ఇంట్లో అయితే ఇవాళ పూరి చేసుకున్నా. ఎప్పుడు బయట తెచ్చుకునేదాన్ని. ఈసారి ఇంట్లో ట్రై చేశాను. ఎలా ఉందో చూసి చెప్పేయండి. థ్యాంక్ యూ.